వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. మనకి ఏపీఎస్సి గ్రూప్ 2 సిలబస్ని చూసినప్పుడు వాటిలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలని గమనించి వాటిని రీసెంట్ కరెంట్ అఫైర్స్తో లింక్ చేసుకొని ఎక్కువ మార్క్స్ సంపాదించడానికి లేదా కనీసం కట్ ఆఫ్ ఈ షార్ట్ పీరియడ్లో కట్ ఆఫ్ని మనం రీచ్ అవ్వాలంటే కొంత స్మార్ట్ వర్క్ చేయాలి. ఉన్న సిలబస్ని మొత్తం చదివి టైం సరిపోకపోయినట్లయితే కొంత సిలబస్ని కాన్సన్ట్రేషన్ చేయటం ద్వారా ఎక్కువ మార్క్స్ని సంపాదించడానికి యాజ్ వెల్ యాజ్ కట్ ఆఫ్ని మనం రీచ్ అవ్వడానికి కావాల్సినటువంటి గైడెన్స్ మీకు ఈ వీడియోలో లభిస్తుంది. ఈ వీడియోని చివరి వరకు చూస్తే మీకు సిలబస్లో ఉన్నటువంటి ముఖ్యమైన పాయింట్స్ ఏంటి, ఎక్కడ వేటితో కరెంట్ అఫైర్స్ని లింక్ చేసుకోవాలి అనేది పూర్తిగా మీకు అర్థమవుతుంది. ఈ వీడియో వల్ల మీకు లాభం ఏంటంటే కట్ ఆఫ్ మార్క్ని ఈజీగా క్వాలిఫై అవ్వడానికి కావలసినటువంటి ఇన్పుట్స్ని నేను ఇస్తాను. ఈ ఇన్పుట్స్ని కనుక మీరు సరిగా పర్ఫామ్ చేసినట్లయితే కన్ఫామ్గా కట్ ఆఫ్ని రీచ్ అవ్వడానికి యాజ్ వెల్ యాజ్ మెయిన్స్కి మీరు క్వాలిఫై అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒక్కొక్కటి సబ్జెక్ట్ వైజ్ చూస్తూ వెళ్దాం. సిలబస్ కంపారిజన్తో పాటుగా ఏ సిలబస్లో ఎక్కువ మార్క్స్ అవకాశం ఉండింది, దాంతోపాటు కరెంట్ అఫైర్స్ని ఎక్కడ యాడ్ చేసుకొని చదవాలి, ఏది ఎక్కువగా కరెంట్ అఫైర్స్తో రిలేటెడ్ అయ్యి ఉంది స్టాండర్డ్ సబ్జెక్ట్కి అనే విషయాలు కూడా ఇక్కడ చూస్తూ వెళ్దాం. ముందు జియోగ్రఫీ గురించి చూద్దాం. జియోగ్రఫీలో మనకి 3 పార్ట్స్ ఉన్నాయండి. ఒకటి ఫిజికల్ జియోగ్రఫీ, రెండోది ఎకనామికల్ జియోగ్రఫీ, మూడోది హ్యూమన్ జియోగ్రఫీ. ఈ మూడిట్లో 30 మార్క్స్ అని ఇచ్చారు. 30 మార్క్స్ అంటే ఈ మూడు కూడా 10 10 10 అని కాకపోవచ్చు. ఎప్పుడు అలానే రూల్ వర్తించదు. ఎందుకంటే ఫిజికల్ జియోగ్రఫీ అనేది ఎక్కువ మార్క్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, అప్రాక్సిమేట్గా 15 మార్క్స్. ఎకనామికల్ అండ్ హ్యూమన్ జియోగ్రఫీ కలిపి రెండు అరౌండ్ 10 to 15 ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫిజికల్ జియోగ్రఫీ అనేది వాస్ట్ సబ్జెక్ట్, ఈవెన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఇక్కడ ఉంటుందన్నమాట. ఓకేనండి. అయితే ఫిజికల్ జియోగ్రఫీ అనేది ఎక్కువగా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే రీసెంట్ కరెంట్ రిలేటెడ్ టాపిక్స్ని కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. లైక్ రీసెంట్ ఎర్త్ కేక్స్, రీసెంట్ వాల్కెనోస్, రీసెంట్ సైక్లోన్స్, క్లైమేట్ చేంజ్, ఇవన్నీ కూడా. డిజాస్టర్ మేనేజ్మెంట్కి వస్తే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ఉంటుందండి. దీంట్లో నుంచి ఎక్కువగా అడగటానికి అవకాశం ఉంటుంది. సైక్లోన్స్ నుంచి అడగటానికి అవకాశం ఉంటుంది. ఎకనామికల్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా కిందకి వస్తే మీరు న్యాచురల్ రిసోర్సెస్ అండ్ దేర్ డిస్ట్రిబ్యూషన్ అన్నాడు కాబట్టి మినరల్ అండ్ రిసోర్సెస్ మీద అడుగుతారు. ముఖ్యంగా ఏపీకి సంబంధించిన మినరల్స్ ఏమైనా అడగటానికి అవకాశం ఉంటుంది. అగ్రికల్చర్కి సంబంధించి అండ్ ఇండస్ట్రీస్కి సంబంధించి టూరిజం, ట్రేడ్, వీటి మీద అడగడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువగా ఇవి స్టాటిస్టిక్సే ఎక్కువగా ఉంటాయి. అంటే రీసెంట్గా వచ్చినటువంటి ఏమైనా ఏపీకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇవి ఉంటే మాత్రం చూసుకోవాలి, యాజ్ వెల్ యాజ్ ఇండియా కూడా చూసుకోవాల్సి ఉంటుంది. అయితే ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే అండ్ ఏపీ బడ్జెట్ వీటిల్లో కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఎస్విఆర్ అకాడమీలో వీటిని కొత్తగా మళ్ళీ అప్లోడ్ చేయడం జరుగుతుంది విత్ నియర్ అంటే విత్ ఇన్ 1 మంత్లోని, ఈ మంత్ లాస్ట్ కల్లా కూడా. అంటే వీటికి సంబంధించి దీన్ని ఎక్స్ట్రా టాపిక్ లాగా. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి హ్యూమన్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా. హ్యూమన్ జియోగ్రఫీలో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సొసైటీలో వచ్చిన టాపిక్సే మళ్ళీ మనకు వస్తాయి. ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ ఏంటండి, అర్బనైజేషన్ కానీ, మైగ్రేషన్ కానీ, రేషియల్, ట్రైబ్, రిలీజియస్, ఇవన్నీ కూడా. మిగతా రిమైనింగ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూస్తాం. కానీ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది కన్ఫామ్గా ఎగ్జామ్లో అడుగుతారండి. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది 2023కి సంబంధించి ఇండికేటర్స్ ఏంటి, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ మనకి ఎక్కువగా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ మీద అడగడానికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే మిగతావన్నీ కూడా సొసైటీ టాపిక్సే కాబట్టి. ఓకేనండి. డెమోగ్రఫిక్ డివిడెంట్ ఒకటి అండ్ 2011 సెన్సస్ కూడా ఇంపార్టెంట్. 2011 సెన్సస్, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఈ 2 క్వశ్చన్స్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది హ్యూమన్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఇండియన్ సొసైటీ కూడా 30 మార్క్స్ అని మనకు తెలుసు అండి. సో స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ నుంచి ఎక్కువ మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ కాన్సెప్ట్స్ ఇక్కడే ఉంటాయి కాబట్టి. ఓకేనండి. నెక్స్ట్ సోషల్ ఇష్యూస్లో తక్కువ మార్క్సే వస్తాయి, కానీ సోషల్ ఇష్యూస్లో యాక్ట్స్ ఏమైనా ఉంటే అవి మనకి ఇంపార్టెంట్.
వెల్ఫేర్ మెకానిజంలో స్కీమ్స్ ఇంపార్టెంట్. మైనారిటీకి సంబంధించిన స్కీమ్స్, బీసీకి సంబంధించిన స్కీమ్, ఉమెన్కి సంబంధించిన స్కీమ్స్, డిసేబుల్డ్కి సంబంధించిన స్కీమ్, చిల్డ్రన్కి సంబంధించిన స్కీమ్, ఎస్సీకి సంబంధించిన స్కీమ్. సో ఇలా స్కీమ్స్ మోస్ట్ ఇంపార్టెంట్. నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీస్, నేషనల్ కమిషన్ ఫర్ బీసీస్, ఓకేనండి, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. దీంట్లో కవర్ చేసుకోవాల్సినవి ఇవి, ఓకేనండి. స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ నుంచి నాకు తెలిసి ఒక 15 క్వశ్చన్స్, సోషల్ ఇష్యూస్ అండ్ వెల్ఫేర్ మెకానిజం నుంచి ఒక 15 అడగడానికి అవకాశం ఉంటుందండి. సో ఇది జియోగ్రఫీ అండ్ ఇండియన్ సొసైటీ. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ అనేది క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఇండియన్ సొసైటీకి సంబంధించినటువంటి యాక్ట్స్ కానీ స్కీమ్స్ కానీ ఇక్కడ నుంచి రావడానికి అవకాశం ఉంటుంది. రెండవది జియోగ్రఫీకి సంబంధించి రీసెంట్ సైక్లోన్స్ కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ, లేదా ఎర్త్కేక్స్, వాల్కెనోస్, ఇలాంటివన్నీ కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. తర్వాత జియోగ్రఫీ ఇండియన్ సొసైటీ పోతే ఈవెన్ దీంట్లో ఆర్ట్ అండ్ కల్చర్ రీసెంట్ ఇష్యూస్ కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. ఇంటర్నేషనల్ రిలేషన్స్ కానీ, నేషనల్ రిలేషన్స్ కానీ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరెంట్ అఫైర్స్ కానీ దీంట్లో అడుగుతారు. ఓన్లీ ఇది 30 మార్క్సే కాదు, అదనంగా మీకు ఇంకో 20 మార్క్స్ కూడా తీసుకొస్తుంది. ఈవెన్ ఇక్కడ చెప్పేటప్పుడే కాదు, ఆన్లైన్ క్లాస్లో కూడా కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ కరెంట్ అఫైర్స్లో ఇచ్చినప్పుడు ఎస్విఆర్ అకాడమీ అలా ప్రొవైడ్ చేస్తుంది. అది మీ అందరికీ తెలుసు. 3 సబ్జెక్ట్స్ అయిపోయినాయి. నెక్స్ట్ 4th వచ్చేసి హిస్టరీ. హిస్టరీలో వాస్ట్ సబ్జెక్ట్ అండి. అంటే ఒక్కొక్క యాన్సెంట్ చదివినా మీరు వేరే ఇంకొక సబ్జెక్ట్ మొత్తం చదివినట్టే, మెడివల్ చదివినా మీరు ఇంకొక సబ్జెక్ట్ మొత్తం చదివినట్టే, మోడర్న్ చదివినా మీరు మొత్తం ఇంకొక సబ్జెక్ట్ చదివినట్టే. నా ఉద్దేశం ప్రకారం ఆర్ట్ అండ్ కల్చర్ కానీ వీటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయండి. రీసెంట్గా వచ్చినటువంటి హిస్టరీ టాపిక్స్ కరెంట్ అఫైర్స్లో ఏమైనా ఉంటే వాటిని కాన్సన్ట్రేషన్ చేయండి. మీరు కొంచెం టైం తక్కువగా ఉంది అని అనుకుంటే మోడర్న్ ఇండియన్ హిస్టరీ అనేది డేట్స్ వైజ్ కాన్సన్ట్రేషన్ చేస్తూ చదువుతూ యాన్సెంట్ అండ్ మిడివల్ని పైపైన చూసుకుంటూ వెళ్ళిపోండి. మెడివల్ హిస్టరీలో ముఖ్యంగా భక్తి మూమెంట్ అనేది, సూఫీ మూమెంట్స్ అనేది ఇంపార్టెంట్. అండ్ యాన్సెంట్ ఇండియన్ హిస్టరీలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కానీ, బుద్ధిజం, జైనిజం వీటి మీద ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ మౌర్యన్ ఎంపైర్ కూడా. సో ఆర్ట్ అండ్ కల్చర్ మీద ఎక్కువగా దీంట్లో ఫోకస్ చేయండి. సో హిస్టరీలో మీరు ఎంత ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసినా కానీ మీరు డీప్గా అడిగితే చేయలేకపోవచ్చు. అందుకనే హిస్టరీని మీకు లాస్ట్లో చదవండి. సో అప్పుడు మీకు టైం సేవ్ అవుతుంది, ఎందుకంటే వాస్ట్ సిలబస్ కాబట్టి. అండ్ మెంటల్ ఎబిలిటీలో ముఖ్యంగా మనం లాజికల్ రీజనింగ్ అయినటువంటి స్టేట్మెంట్ అజంప్షన్ కానీ, స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్ కానీ వీటిని స్పీడ్గా చేయడానికి అవకాశం ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ మెంటల్ ఎబిలిటీ కూడా మనం స్పీడ్గా చేయొచ్చు కంపేర్ టు బేసిక్ న్యూమరసీ. సో రీజనింగ్ ముందు చేసి తర్వాత అర్థమెటిక్కి వెళ్ళండి, అది కూడా మీకు ఉపయోగపడుతుంది అనమాట. అంటే మొత్తం మీద నేను చెప్పిందంతా కూడా స్మార్ట్ వర్క్. ఈ స్మార్ట్ వర్క్ ప్రకారం కనుక సిలబస్ని మీరు కంప్లీట్ చేసుకోగలిగితే కట్ ఆఫ్ మార్క్స్కి దగ్గరగా ఉంటారు. సో మనకి 150 మార్క్స్ కంటే నా ఉద్దేశం ప్రకారం అప్రాక్సిమేట్లీ 60% మనకు కట్ ఆఫ్ ఉంటుంది. ఎప్పుడు కూడా 60% కన్నా ఎక్కువ మీరు సాధించగలిగితే ఆటోమేటిక్గా మీరు మెయిన్స్ ఎగ్జామ్కి అర్హత సాధించినట్లే అని చెప్పుకోవచ్చు. ఓకేనండి, ఈ మోడల్ మీకు బాగా ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఎనీవే ఎస్విఆర్ అకాడమీలో మీకు తెలుసు 30% ఆఫ్ని మీకు ప్రజెంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 యాక్చువల్గా 5000 ఉంటుంది, ఇది మీకు ప్రజెంట్ 3500కే వస్తుంది. సో దీంట్లో మనం ఆల్రెడీ టెస్ట్ సిరీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఇద్దరికీ కూడా టెస్ట్ సిరీస్ కండక్ట్ చేయడం జరుగుతుంది గ్రూప్ 2కి సంబంధించి. ఎనీవే ఇప్పుడు ఎస్విఆర్ అకాడమీలో తెలుగు ఇంగ్లీష్ మీడియం బోత్లో ఉంటుందండి ఇది. ఎస్విఆర్ అకాడమీలో గ్రూప్ 2 పర్చేజ్ చేయటం ఎలా చూపిస్తాను, మిగతా గ్రూప్ 1 కూడా మీరు అలానే పర్చేజ్ చేయొచ్చు. గ్రూప్ 1 పర్చేజ్ చేస్తే గ్రూప్ 1 గ్రూప్ 2 రెండు కలిపి వస్తాయి మీకు గ్రూప్ 1 ఇంటిగ్రేటెడ్ కోర్సులో. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. ఎస్విఆర్ అకాడమీలో కోర్స్ని పర్చేజ్ చేయటం ఎలా అనేది ఇక్కడ చూద్దాం. సింపుల్గా మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేస్తారు. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఎస్విఆర్ అకాడమీ అని టైప్ చేస్తారు. ఎస్విఆర్ అకాడమీ యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటారు. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఎస్విఆర్ అకాడమీ యాప్ని ఓపెన్ చేస్తారు. యాప్ ఓపెన్ చేసిన తర్వాత స్టోర్ బటన్ని క్లిక్ చేయండి. స్టోర్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు గ్రూప్ 2 కోర్సు నేను పర్చేజ్ చేసి చూపిస్తాను ఆఫర్లో 30% ఆఫర్తో. మిగతా కోర్సులు కూడా మీరు అలానే పర్చేజ్ చేయొచ్చు. ఇప్పుడు గ్రూప్ 2 కోర్సుని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ అవైలబుల్ ఆఫర్స్ అని ఉంది, ఏపీపీఎస్సీ అనేది కోడ్. సో దీని మీద క్లిక్ చేస్తారు. దీని మీద క్లిక్ చేయగానే కూపన్ కోడ్ అప్లైడ్ అని వస్తుంది. అప్లైడ్ అయిపోయి యాక్చువల్ ప్రైస్ 5000 కాస్త 30% ఆఫ్ అంటే 3500కి మీకు వస్తుంది. బై నో బటన్ని క్లిక్ చేయండి. ఇక్కడ బై నో బటన్ క్లిక్ చేయగానే మీకు
ఇక్కడ ప్రిఫరబుల్ పేమెంట్ మెథడ్స్ అన్నీ చూపిస్తుంది. కార్డ్ కానీ, యూపీఐ కానీ, నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్ ఇలా అన్నీ చూపిస్తుంది. సపోజ్ యూపీఐని క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఫోన్పే, గూగుల్ పే లింక్ ఉన్న నెంబర్ని, పేటిఎం లింక్ ఉన్న నెంబర్ని, ఆ నెంబర్ని ఎంటర్ చేసి పే నౌ బటన్ని క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా ప్రాసెస్ జరిగిపోతుంది. ఇలా మీరు ఏ కోర్స్నైనా కానీ పర్చేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. ఆఫర్ కోడ్ వచ్చేసి APPSC.